కూటమి సర్కారు తెలివితేటలకు ఉద్యోగులు నివ్వెరపోతున్నారు. ఔరా అంటున్నారు. మరి 4 డిఏలు ఇవ్వాల్సి ఉంది. అలాగే పిఆర్సీ, ఐఆర్, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, భారీగా పెండింగ్ బకాయిలు. ఈ సమస్యలన్నీ చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు అని ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. మరి దీంతో ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు, ఆ తర్వాత ఉద్యోగుల సమస్యలపైన చర్చ అంటూ 3 మంత్రులతో కమిటీ. మరి ఉద్యోగులతో చర్చ అనంతరము సీఎం చంద్రబాబు గారితో ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ. అనంతరం 1 డిఏ ఇస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా దీపావళిని పురస్కరించుకొని ఉద్యోగుల జీవితాల్లో చంద్రబాబు సర్కారు వెలుగులు నింపింది అంటూ సంబరాలు చేస్తున్నారు. అబ్బో, ఇలాంటి మంచి ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఇది వరకు ఎన్నడూ కూడా చూడలేదని ప్రభుత్వ అనుకూల ఉద్యోగ సంఘాల నాయకులు ఆకాశమే హద్దుగా పొగడ్తలు. అలాగే ప్రభుత్వం చెప్పినట్టే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి గత ఏడాది జనవరి నుంచి 21 నెలల బకాయిల్ని 3.64% మంజూరు చేస్తూ జీవోలు 60-61 విడుదల. అయితే బకాయిల చెల్లింపులో మెలికి పెట్టింది. మరి చంద్రబాబు సర్కారు ఏదిచ్చినా ఎలా ఉంటుందంటే, వైద్యులకు మెడికల్ లైఫ్ శాంపిల్స్ ఇచ్చినట్టు చంద్రబాబు సర్కారు మోసానికి జీవోలు 60-61 నిదర్శనమని ఉద్యోగస్తులు మండిపడుతున్నారు. ఈ జీవోల్లో బకాయిలను పదవీ విరమణ లేదా వీఆర్ఎస్ తర్వాత చెల్లిస్తామని చావు కబురు చల్లగా చెప్పారు. మరి ఆ సంబరానికి చంద్రబాబు సర్కారు జీవోలు ఇవ్వడం ఏంటో ఉద్యోగులు, పెన్షనర్లకు అర్థం కాలేదు. ఇదంతా ఈ జీవోలతో మోసపోయామని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీంతో ఆ 2 జీవోలు సవరణ చేస్తూ జీవో నంబర్లు 62, 63 జారీ చేయడం గమనార్హం. మరి సవరించిన ప్రకారం ఏడాదిలోపు 3 వాయిదాల్లో డిఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆ మొత్తాన్ని ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల్లో జమ చేయాలని జీవోల్లో ప్రభుత్వం జారీ చేసింది, సవరణ చేసింది. మరి సవరించినటువంటి ఉత్తర్వుల ప్రకారం డిఏ అరియర్స్ 2026 ఏప్రిల్ 10%, ఏప్రిల్లో, ఆగస్టులో 30%, నవంబర్లో 30%, మిగిలిన 30% 2027 ఫిబ్రవరిలో చెల్లిస్తామని ప్రకటించడము. మరి పెన్షనర్లకు నెలవారీ విడతల్లో భాగంగా చెల్లిస్తారట. మరి ఉద్యోగస్తులంటే చదువుకున్న విద్యావంతులు, అలాంటి వాళ్ళనే బోల్తా కొట్టించాలని ప్రభుత్వం అనుకున్నదంటే ఏమనుకోవాలి అనేటటువంటి ప్రశ్న ఉద్యోగుల నుంచి వస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే ప్రభుత్వం మళ్ళీ సవరణలతో జీవోలు తీసుకొచ్చిందనేది నిజం. ఒకవేళ ఆందోళన బాట పట్టకపోతే సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టినట్టే తమ విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించేదన్నటువంటి అభిప్రాయం ఉద్యోగుల నుంచి వస్తుంది. ఇప్పుడు సవరణలు చేసినప్పటికీ కూడా వామ్మో, మనల్ని మోసగించాలని ప్రభుత్వం ప్రయత్నించిందనేటటువంటి విమర్శ ఉద్యోగుల నుంచి వస్తుంది. మరి కూటమి మోసపూరిత వైఖరికి ఉద్యోగులు నివ్వెరపోతున్నారు. నమస్తే.